గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. ఆధార్ వచ్చేటప్పటికి మరూఫ్ రజా. సో కంటెస్టెడ్ ల్యాండ్స్ ఇండియా చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్. కంటెస్టెడ్ ల్యాండ్స్ ఇండియా చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్ అనేది బుక్ అండి. దీన్ని రాసింది మనకి మరూఫ్ రజా. అండ్ మరూఫ్ రజా గారు ఫార్మర్ మనకి మిలిటరీ ఆఫీసర్గా వర్క్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ కశ్మీర్ అన్టోల్డ్ స్టోరీ డీక్లాసిఫైడ్ అనే బుక్ని రాశారు. దీంతో పాటు కన్ఫ్రంటింగ్ టెర్రరిజం అనే దాన్ని రాశారు. వార్స్ అండ్ నో పీస్ ఆర్ కశ్మీర్, వార్ అండ్ నో పీస్ ఆర్ కశ్మీర్ అండ్ కన్ఫ్రంటింగ్ టెర్రరిజం, కశ్మీర్ అన్టోల్డ్ స్టోరీ డీక్లాసిఫైడ్ అనే బుక్స్ని గతంలో రాశారు. సో ఈసారి ఎస్పెషల్లీ మెక్మోహన్ లైన్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇండియా చైనా డిస్ప్యూట్స్ గురించి కానీ వీటన్నిటి గురించి కంటెస్టెడ్ ల్యాండ్స్ అనే బుక్ని మరూఫ్ రాజా గారు రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇండియా ఎలెక్టెడ్ టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఫర్ 4 years టర్మ్. 4 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఇండియా యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ టీమ్ లో ఒక భాగంగా మారింది 2021 నుంచి 25 వరకు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో జనరల్ గా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, వీటికి ఫండ్స్ ని ఎలా ఎలకేట్ చేయాలి అనే దాని మీద ప్రతి సంవత్సరానికి ఒకసారి వన్స్ ఇన్ ఇయర్ ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది అటెండ్ అవుతుంది. మొట్టమొదటిసారిగా దీనిని 1977లో ప్యారిస్ కేంద్రంగా ఏర్పరిచారు. 2022లో ఇది కజాన్ లో జరగనుంది. మోస్ట్ పాపులేటెడ్ సిటీగా దీన్ని చెప్పొచ్చు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రష్యా. రష్యాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిటీగా పిలిచే కజాన్ లో 2022లో యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సమావేశం అనేది జరగనుంది. సో 1977లో ప్యారిస్ లో జరిగింది. అలాంటి వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఒకనొక సభ్య దేశంగా ఇండియా ఎన్నిక కావడం జరిగింది. అది కూడా 2021-25 టర్మ్ కి గాను. అండ్ భారతదేశానికి సంబంధించి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వచ్చేసి టోటల్ గా 40 ఉన్నాయి. రీసెంట్ గా ధోలవీరా అనే దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ధోలవీరా ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో గుజరాత్ లో ఉన్న ధోలవీరాని కూడా రికగ్నైజ్ చేశారు. దీంతో యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో 40గా మనకి గుర్తించబడ్డాయి. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు వచ్చేసి ప్యారిస్ కేంద్రంగా ఉంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ప్యారిస్. ఇండియాకి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టోటల్ గా 40 ఉన్నాయి. నూతనంగా ధోలవీరా ఇన్ గుజరాత్ ని రికగ్నైజ్ చేశారు. 2022లో దీని యొక్క మీటింగ్ అనేది కజాన్ ఇన్ మోస్ట్ పాపులర్ సిటీ ఇన్ రష్యాలో జరగబోతుంది. మొట్టమొదటిసారిగా 1977 ప్యారిస్ లో ప్రారంభించారు. సో ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి సమావేశం అవుతుంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని ఎలా కాపాడాలి, నిధుల్ని ఎలా కేటాయించాలనే అంశం మీద. ఇలాంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ కి కమిటీకి ఇండియా వన్ ఆఫ్ ద సభ్య దేశంగా ఇటీవల ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. 193 countries adopted the first global standard on the ethics of artificial intelligence. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఫస్ట్ టైం గ్లోబల్ స్టాండర్డ్, ఎథిక్స్ పరంగా గ్లోబల్ స్టాండర్డ్ అనేవి తీసుకున్నాయి యునైటెడ్ నేషన్ కి సంబంధించిన మొత్తం సభ్య దేశాలు. యునైటెడ్ నేషన్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, 1945లో న్యూయార్క్ కేంద్రంగా ఇది ఏర్పడింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి 193 కంట్రీస్ ఉన్నాయి. 193rd కంట్రీగా సౌత్ సూడాన్ అనేది రీసెంట్ గా యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ 193 కంట్రీస్ నేను ఆల్రెడీ ఈ ప్రీవియస్ కరెంట్ అఫైర్ లో చెప్పినట్టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సందర్భంగా కావచ్చు, లేకపోతే యునెస్కో యొక్క సమావేశం సందర్భంగా కావచ్చు, సో ఒక తీర్మానాన్ని ఇటీవల యునైటెడ్ నేషన్ యొక్క 193 కంట్రీలు తీసుకున్నాయి. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి. వరల్డ్ లో ఇక ఫ్యూచర్ జనరేషన్ లో దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా ఇక మీదట దీన్ని వాడాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తలెత్తచ్చు, దేశాల మధ్య కొన్ని ఇంపార్టెంట్ డేటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తలెత్తచ్చు, వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా కొన్ని నియమాలతో కూడినవి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించి కావచ్చు, అలా ఒక గ్లోబల్ స్టాండ్ ని తీసుకోవడానికి యునైటెడ్ నేషన్ యొక్క 193 కంట్రీస్ కూడా మనకి అంగీకరించాయి. యునైటెడ్ ఏదైతే మనకి యునెస్కో అంటున్నామో, యునెస్కో డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం మనకి అడ్రీ ఎజోలే ఉన్నారు. సో వాళ్ళు ప్రతిపాదించిన తర్వాతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన గ్లోబల్ స్టాండర్డ్ అనేది ఈ 193 కంట్రీస్ తీసుకున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్ గా మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అది ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ప్రతిదీ ఆల్మోస్ట్ 45% కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నడుస్తున్నాయి. సో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునైటెడ్ నేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థ కూడా దీంట్లో ఒక గ్లోబల్ స్టాండర్డ్ ని తీసుకోవాలని నిర్ణయించింది. దానికి యునైటెడ్ నేషన్ కి సంబంధించిన 193 కంట్రీలు కూడా ఒప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఈ 1 year లో దీనికి చాలా హైప్ వచ్చిందని చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికా ఏం చేసిందంటే డెబస్, దీన్ని స్టెఫెన్ థాలర్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు.
చేశారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది. ద సౌత్ ఆఫ్రికా కంట్రీ విచ్ ఈస్ గివెన్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్ రైట్ దట్ ఈస్ టు డెబాస్. డెబాస్ అనే దానికి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్ రైట్ ఇచ్చింది సౌత్ ఆఫ్రికానే. సో ఇలా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన పలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీవి కరెంట్ అఫైర్స్ లోకి వచ్చాయి. అండ్ చివరికి దీని మీదే ఒక స్టాండ్ తీసుకుంటున్నట్టు యునైటెడ్ నేషన్ యొక్క 193 కంట్రీలు ప్రతిపాదించడం జరిగింది. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ యునైటెడ్ నేషన్స్. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ద నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్స్ ఓల్డెస్ట్ విమెన్ ఫ్రాన్సిస్కా సుసాను పాస్ట్ అవే. ఫిలిప్పైన్స్ కి సంబంధించిన లోలాగా పిలువబడే అండ్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ విమెన్ గా చెప్తున్నారు ఫ్రాన్సిస్కా సుసానో. సో ఆమె రీసెంట్ గా మరణించడం జరిగింది. ఆమెకి 124 సంవత్సరాలు, 124 ఇయర్స్. సో ఇది వరకు మనకి లీనే క్యాల్మెట్, జీనే క్యామెట్ అనే పర్సన్ ఉన్నారు. సో ఈమె యొక్క ఏజ్ వచ్చేటప్పటికి 122, 122 సంవత్సరాలు. ఫ్రాన్స్ కి సంబంధించిన వ్యక్తి ఈమె. జీనే క్యామెట్ ఫ్రాన్స్ కి సంబంధించి 122 సంవత్సరాలు ఈమెకి. సో ఈమె రికార్డ్ ని కూడా సప్రెస్ చేశారు మనకి ఫ్రాన్సిస్కా సుసానో గారు. 124 ఇయర్స్, ఫిలిప్పైన్స్ కి సంబంధించిన వ్యక్తి, రీసెంట్ గా మరణించారు. దీంతో ప్రపంచంలోనే అతి ఎక్కువ ఏజ్ లో, అతి వృద్ధాప్యంలో మరణించిన వ్యక్తిగా అండ్ ఫ్రాన్సిస్కో సుసానో నిలవడం జరిగింది. ఇక ఇండియా విషయానికి వస్తే మనకి క్యామ్లీ మలా అనే పర్సన్, ఈమె రివా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వ్యక్తి, మధ్యప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు. ఈమె యొక్క ఏజ్ వచ్చేటప్పటికి 120 యాజ్ పర్ ద సోర్సెస్. అంటే మనకి ఫిబ్రవరి 2021లో మనకి ఒక న్యూస్ వచ్చింది. భారతదేశంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఉన్నారు. ఆమె జపాన్ లో ఉన్న పర్సన్ కన్నా ఓల్డెస్ట్ పర్సన్. ఎందుకంటే ఫిబ్రవరిలో మనకి స్టార్టింగ్ లో ఒక న్యూస్ వచ్చింది, జపాన్ లో ఓల్డెస్ట్ పర్సన్ ఉన్నారు, ఆమె ఏజ్ 118 ఇయర్స్ అని చెప్పేసి. అయితే మనకు ఒక ఆర్టికల్ వచ్చింది, జపాన్ కి మించి ఇండియాలో 120 ఇయర్స్ ఉన్న ఒక ఓల్డెస్ట్ విమెన్ ఉన్నారు మధ్యప్రదేశ్ రివా డిస్ట్రిక్ట్ లో, క్యామ్లీ మలా అని చెప్పేసి. సో ఇది జస్ట్ మీ రిఫరెన్స్ కోసం మాత్రమే ఇచ్చింది. దీని మీద చాలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా చాలా మంది పేర్లు వచ్చాయి, కొంతమంది ఏజెస్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం ఇచ్చింది. కానీ న్యూస్ వచ్చేటప్పటికి వరల్డ్స్ ఓల్డెస్ట్ విమెన్ ఫ్రాన్సిస్కా సుసానో గారు మరణించారు. సో ఆమెకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఫిలిప్పైన్స్ కి సంబంధించిన వ్యక్తి, ఆమెని లోలాగా కూడా పిలుస్తారు. So this is about the world's oldest woman, Francisca Susano, passed away. Next one చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆంధ్రప్రదేశ్ విన్స్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ అనే దాన్ని గెలుచుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇటీవల మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఈ మ్యాచ్ అనేది జరిగింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మనకి ఈ మ్యాచ్ ని నిర్వహించారు. అది కూడా కర్ణాటక వర్సెస్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ 27 రన్స్ తేడాతో కర్ణాటకని డిఫీట్ చేసి సో మనకి నేషనల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ అనే దాన్ని గెలుచుకుంది. ఇది వచ్చేటప్పటికి క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా. సో క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా అండ్ సమర్థాన్ అనే ఒక సిస్టమ్, మనకి ఏదైతే ఒక ఎన్జిఓ లాంటిది అనుకోండి, ఒక ఫౌండేషన్ లాంటిది, సమర్థానం అనే ఆర్గనైజేషన్ ఫర్ దట్ బ్లైండ్ ఆర్ డిజేబుల్డ్ పర్సన్స్. సో దాంతో అసోసియేట్ అయ్యి క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి మనకి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కేంద్రంగా ఈ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించారు. సో దీంట్లో కర్ణాటకని డిఫీట్ చేసి ఆంధ్రప్రదేశ్ గెలవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, శ్రేయస్ అయ్యర్ becomes the 16th Indian to make 100 on test debut. సో ఇటీవల మనకి కాన్పూర్ కేంద్రంగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా. సో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియాగా కాన్పూర్లో మనకు ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. దాంట్లో 16th ఇండియన్ గా, అది కూడా మనకి ఫస్ట్ టెస్ట్ డెబ్యూట్ లోనే 100 రన్స్ చేసిన 16th ఇండియన్ గా శ్రేయస్ అయ్యర్ మనకి రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. గతంలో అంటే 2018లో ఇండియాలోని రాస్కోట్ కేంద్రంగా వెస్టిండీస్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. సో దీంట్లో పృథ్వీ షా అని చెప్పేసి ఈ పర్సన్ మనకి ఏమంటారు సెంచరీని 100ని చేయడం జరిగింది ఫస్ట్ టెస్ట్ డెబ్యూట్ లో. సో ఈయన చేసిన తర్వాత తిరిగి మళ్ళీ 2021లో కాన్పూర్ కేంద్రంగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ కి ఎగ్నెస్ట్ గా ఆడి ఫస్ట్ టెస్ట్ డెబ్యూట్ లోనే 100ని సంపాదించారు శ్రేయస్ అయ్యర్. దీంతో శ్రేయస్ అయ్యర్ బికమ్స్ ద 16th ఇండియన్ టు మేక్ 100 ఆన్ టెస్ట్ డెబ్యూట్. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా స్పేస్ కి సంబంధించింది. స్కై రూట్ టెస్ట్ ఫైర్స్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్కై రూట్, ఇది వచ్చేటప్పటికి మనకి స్పేస్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ ఇది. అండ్ ఇది కూడా హైదరాబాద్ కి సంబంధించింది. సో హైదరాబాద్ కి సంబంధించిన స్పేస్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక స్టార్టప్ అయిన స్కై రూట్ అనేది మనకి ఒక ప్రైవేట్ బిల్ట్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ ని ప్రయోగించింది. దానికి
ధావన్ 1 అని చెప్పేసి పేరు పెట్టింది. సో ఇది కూడా మనకి ఇండియన్ రాకెట్ సైంటిస్ట్ అయిన సతీష్ ధావన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ధావన్ 1 గా ఈ రాకెట్ కి పేరు పెట్టడం జరిగింది. సో ఈ రాకెట్ వచ్చేటప్పటికి ఫుల్లీ 3D ప్రింటెడ్ టెక్నాలజీతో మనకి మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. లిక్విడ్ ఆక్సిజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ తో ఇది మనకి రన్ అవుతుంది. అండ్ విత్ లోయెస్ట్ ఫ్యూయల్ దాంతో మనకి ఈ ఇంజన్ రన్ అవుతుందని చెప్తున్నారు. అంటే లోయెస్ట్ ఫ్యూయల్ తో లైక్ లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ తో రన్ అయ్యే ఒక రాకెట్ ఇంజన్, 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్, దానికి ధావన్ 1 గా పేరు పెట్టి ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు అండ్ టెస్ట్ చేశారు. అండ్ హైదరాబాద్ కి సంబంధించిన స్కై రూట్ స్టార్ట్అప్ కంపెనీ, స్పేస్ అండ్ టెక్నాలజీ స్టార్ట్అప్ కంపెనీ, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. స్కై రూట్ అనే కంపెనీ హైదరాబాద్ కి సంబంధించింది. అది భారతదేశంలో మొట్టమొదటిసారిగా చాలా అతి తక్కువ ఫ్యూయల్ తో నడిచే, అది కూడా న్యాచురల్ గ్యాస్, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విడ్ ఆక్సిజన్ తో నడిచే ఒక 3D ప్రింటెడ్ టెక్నాలజీ కలిగిన మనకి రాకెట్ ఇంజన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయగలిగింది. దాన్ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించగలిగింది. సో ప్రయోగించడంతో పాటు దానికి ధావన్ 1 గా పేరు పెట్టడం కూడా జరిగింది. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చెప్తాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, హెచ్ఎస్బిసి ఇండియా లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ మేడ్ ఫ్రమ్ రీసైకిల్ పాలీవినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్. సో మనకి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పాలీవినిల్ క్లోరైడ్ ప్లాస్టిక్ తో మ్యానుఫ్యాక్చర్ చేయబడిన హెచ్ఎస్బిసి ఒక క్రెడిట్ కార్డ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపుగా 80% దీంట్లో మనకి రీసైకిల్ ప్లాస్టిక్ వేస్టేజ్ ని యూస్ చేయడం జరిగింది. రీసైకిల్ ప్లాస్టిక్ వేస్టేజ్ ని యూస్ చేసి పాలీవినైల్ క్లోరైడ్ తో మనకి మొట్టమొదటిసారిగా హెచ్ఎస్బిసి, హాంకాంగ్ షాంఘై అండ్ బ్యాంకింగ్ కోఆపరేషన్ డెవలప్మెంట్ బ్యాంక్, సో హెచ్ఎస్బిసి ఇండియా అది మొట్టమొదటిసారిగా ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ని, అది కూడా రీసైకిల్ పాలీవినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్ తో చేసిన దానిని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. హెచ్ఎస్బిసి బ్యాంక్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 3 కాంటినెంట్స్ లో ఉంది. ఒకటి వచ్చేటప్పటికి నార్త్ అమెరికా, అండ్ రెండోది వచ్చేటప్పటికి యూరప్, అండ్ మూడోది వచ్చేటప్పటికి ఆసియా. అలా మనకి 3 కాంటినెంట్స్ లో దాదాపుగా 7 కంట్రీస్ వరకు హెచ్ఎస్బిసి బ్రాంచెస్ ఉన్నాయి. ఇలాంటి హెచ్ఎస్బిసిలో హెచ్ఎస్బిసి ఇండియా అనేది అండ్ ప్రస్తుతం మనకి 80% రీసైకిల్డ్ వేస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ లేదా పాలీవినైల్ క్లోరైడ్ లాంటి వాటిని యూస్ చేసి మొట్టమొదటిసారిగా ఒక క్రెడిట్ కార్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, మేఘాలయ ఇనాగ్రేట్స్ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ 2021. సో చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ 2021 ని మేఘాలయ ఇనాగ్రేట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో మేఘాలయ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన సాంగ్మా గారు అండ్ జపాన్ అంబాసిడర్ టు ఇండియా సతోషి సుజుకి జపాన్ అంబాసిడర్ టు ఇండియాగా ఉన్నారు. సో ఈయన మేఘాలయకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ సికే సాంగ్మా, వీళ్ళిద్దరూ కలిసి మేఘాలయలో చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ని మనకి ప్రారంభించారు. అండ్ డిఫరెంట్ వెన్యూస్ లో, ఒకటి పోలో గ్రౌండ్స్ అనే ప్రదేశంలో, ఇంకొకటి వాట్స్ లేక్ అనే ప్రదేశంలో, ఈ రెండు కూడా మేఘాలయలోనే ఉన్నాయి. వీటి కేంద్రంగా చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ అనేది ప్రారంభించారు. యాక్చువల్ గా ఈ చెర్రీ బ్లోసమ్స్ అనేవి ఎగ్జాక్ట్ గా వింటర్ సీజన్ లోనే వస్తాయంట ఇవి. అండ్ మనకి మేఘాలయలో కాశీ గారో జైనత్ హిల్స్ ఉన్నాయని తెలుసు కదా, ఈ కాశీ హిల్స్ ని వెస్ట్ అండ్ ఈస్ట్ సైడ్ లో కంప్లీట్ గా మనకి కవర్ చేస్తాయంట. సో వెస్ట్ టు ఈస్ట్ వీటన్ని కూడా మనకి చెర్రీ బ్లోసమ్స్ కవర్ చేస్తాయంట. సో దీన్ని చూడడానికి ప్రపంచంలో చాలా ప్రదేశాల నుంచి, ఇండియాలో చాలా ప్రదేశాల నుంచి సో చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారంట. దీన్ని ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేస్తున్నారు. సో వాట్స్ లేక్ పోలో గ్రౌండ్స్ దగ్గర. అలాగే మేఘాలయలో నాట్ ఓన్లీ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్, వాంగాలా అనే ఫెస్టివల్ కానీ, షాత్ సుక్రా అనే ఫెస్టివల్ కానీ, నాంగ్క్రెమ్ అనే ఫెస్టివల్స్ కానీ, నాంగ్క్రెమ్ పండుగ, షాత్ సుక్రా, వాంగ్లా ఇలాంటి పండుగలన్నీ కూడా మేఘాలయలో ప్రతిసారి జరుగుతాయి. అలాగే మేఘాలయ యొక్క చీఫ్ మినిస్టర్ గా సికే సాంగ్మా ఉంటే, మేఘాలయ యొక్క గవర్నర్ గా సత్యపాల్ మాలిక్ ఉన్నారు. అండ్ మేఘాలయ యొక్క బయోస్పియర్ గా నోక్రెక్ ఉంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రవీణ్ సిన్హా ఎలెక్టెడ్ టు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ఇంటర్పోల్. ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, సో ఈ ఇంటర్పోల్ అనే దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ కి చైర్మన్ గా ప్రవీణ్ సిన్హా, ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రవీణ్ సిన్హా ఎలెక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ప్రవీణ్ సిన్హా గారు వచ్చేటప్పటికి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కి స్పెషల్ డైరెక్టర్ గా ఉన్నారు. సో ఈయన ఎంపిక కావడం జరిగింది. ఇటీవల టర్కీలోని ఇస్తాన్బుల్లో ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోసం ఇండియా, చైనా, సింగపూర్, సౌత్ కొరియా, జోర్డాన్ అనేవి పోటీ పడ్డాయి. సో ఈ ఎలక్షన్స్ లో నుంచోవడం జరిగింది. దీంట్లో మనకి ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఇండియా తరపున ప్రవీణ్ సిన్హా ఎన్నిక కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనేది 1923
1923లో 1923లో ఫ్రాన్స్లోని లియాన్ కేంద్రంగా ఏర్పడింది. టోటల్గా మనకి 195 మంది సభ్యులు ఉన్నారు. 195 మెంబర్స్ అంటే ప్రెసిడెంట్గా కిమ్ జాంగ్ యంగ్ ఉన్నారు. సో ప్రెసిడెంట్ ఈజ్ కిమ్ జాంగ్ యన్ అండ్ టోటల్ మెంబర్స్ ఆర్ 195 మెంబర్స్. అండ్ ఫ్రాన్స్లోని లియాన్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. 1923లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో అలాంటి ఇంటర్పోల్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి అండ్ ఇటీవల ఇండియా తరపున సిబిఐ స్పెషల్ డైరెక్టర్గా ఉన్న ప్రవీణ్ సిన్హా ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండ్ క్యాంథర్స్ బ్రాండ్ ఇండియా రిపోర్ట్ 2021. క్యాంథర్స్ బ్రాండ్ ఇండియా రిపోర్ట్ 2021 అనేది వచ్చింది. వివిధ బ్రాండ్స్ కి సంబంధించి మనకి సర్వీసెస్ మీద అంటే నాన్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఈ రెండు వాటి మీద మనకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దీంట్లో అండ్ ఇండియాలో అమెజాన్ కానీ ఏషియన్ పెయింట్స్ కానీ టాటా టీ ఎమర్జెన్స్ కానీ ఈ రెండు కేటగిరీలో టాప్ గా నిలవడం జరిగింది క్యాంథర్స్ బ్రాండ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో మనకి కస్టమర్ సర్వీసెస్ లో కానీ అండ్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విషయంలో కానీ నాన్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో తీసుకొని అండ్ అమెజాన్ ఏషియన్ పెయింట్స్ టాటా టీ ఎమర్జెన్సీని టాప్ బ్రాండ్స్ కింద ఇటీవల క్యాంథర్స్ బ్రాండ్ ఇండియా రిపోర్ట్ ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నీతి ఆయోగ్ పవర్టీకి సంబంధించిన ఇండెక్స్ ఇవ్వడం జరిగింది కేంద్ర పాలిత ప్రాంతాలకి రాష్ట్రాలకి సంబంధించి. సో దీంట్లో పూరెస్ట్ స్టేట్స్ కింద బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ నిలవడం జరిగాయి. బీహార్లో 50% ఆఫ్ పాపులేషన్ మనకి దాదాపుగా 50% పవర్టీలో ఉన్నట్టుగా మనకి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాంకింగ్ అనేది ఓవరాల్ గా మనకి 12 ఇండికేటర్స్. సో 12 ఇండికేటర్స్ తో 3 పారామీటర్స్ తో ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఉన్న పాపులేషన్ దృష్ట్యా, సర్వీసెస్ దృష్ట్యా, వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ దృష్ట్యా ఇలా డిఫరెంట్ వాటిని దృష్టిలో పెట్టుకుని పోవర్టీ ఇండెక్స్ అనే దాన్ని నీతి ఆయోగ్ ప్రకటించడం జరిగింది. ఇందులో బీహార్ అనేది పూరెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా కింద డిక్లేర్ చేశారు. దాని తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ ఉన్నాయి. లోయెస్ట్ పవర్టీలో ఉన్నవి మనకి కేరళ లోయెస్ట్ పవర్టీలో ఉంది ఇండియాలో. దాని తర్వాత గోవా, దాని తర్వాత సిక్కిం, తమిళనాడు, పంజాబ్. సో కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్ అనేవి మనకి ప్రాస్పరస్ స్టేట్స్ గా లేదా లోయెస్ట్ పవర్టీ కలిగిన స్టేట్స్ గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ బెటర్ యూనియన్ టెరిటరీస్ లో ముందుంది పుదుచ్చేరి తర్వాత లక్షద్వీప్ తర్వాత అండమాన్ అండ్ ఢిల్లీ, చండీగఢ్ ఉన్నాయి. సో టాప్ లో అయితే మాత్రం పుదుచ్చేరి ఉంది. దాని టాప్ పూరెస్ట్ గా అయితే మాత్రం బీహార్ ఉంది. లోయెస్ట్ పవర్టీలో మనకి కేరళ అనేది లొకేట్ అయి ఉంది అకార్డింగ్ టు దట్ రీసెంట్లీ గివెన్ పవర్టీ ఇండెక్స్ బై నీతి ఆయోగ్. సో ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. కంటెస్టెడ్ ల్యాండ్స్ ఇండియా, చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్స్ అనేది బుక్ కి సంబంధించింది. సో దీన్ని మ్యారోజ్ రూఫ్ గారు రాశారు. దానికి సంబంధించిన బుక్ అండ్ ఆధార్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇండియా ఎలెక్టెడ్ టు ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఫర్ 4 years టర్మ్. 2021 నుంచి 25 కి గాను 4 సంవత్సరాల పదవీ కాలానికి గాను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కమిటీలో ఇండియా కూడా వన్ ఆఫ్ ద భాగంగా జాయిన్ అయింది. దానికి సంబంధించింది 193 కంట్రీస్ అడాప్టెడ్ ద ఫస్ట్ గ్లోబల్ స్టాండ్ ఫర్ ఆన్ ద ఎథిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ యొక్క 193 సభ్య దేశాలు ఒక గ్లోబల్ స్టాండ్ ని తీసుకున్న ఇటీవల. దానికి సంబంధించింది. అండ్ సిబిఐ స్పెషల్ డైరెక్టర్ గా ఉన్న ప్రవీణ్ సిన్హా ఇటీవల ఇంటర్పోల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి సెలెక్ట్ అయ్యారు. అండ్ ప్రవీణ్ సిన్హా ఎలెక్టెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ఇంటర్పోల్. అండ్ నెక్స్ట్ క్యాంథర్స్ బ్రాండ్స్ ఇండియా రిపోర్ట్ 2021 అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అమెజాన్ లాంటి వాటిని, ఏషియన్ పెయింటింగ్స్ లాంటి వాటిని టాప్ బ్రాండ్స్ గా మనకి ఇవ్వడం జరిగింది. నీతి ఆయోగ్ పవర్టీ ఇండెక్స్ ని రిలీజ్ చేసింది. దీంట్లో పవర్టీ స్టేట్ గా పూరెస్ట్ స్టేట్ గా మనకి బీహార్ ని అండ్ బెటర్ స్టేట్ గా కేరళని అండ్ బెటర్ యూనియన్ టెరిటరీగా పుదుచ్చేరిని డిక్లేర్ చేయడం జరిగింది. మేఘాలయ ఇనాగ్రేట్స్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్. సాంగ్మా, మేఘాలయ చీఫ్ మినిస్టర్ సాంగ్మా అండ్ జపాన్ అంబాసిడర్ టు ఇండియా సుజుకి వీళ్ళిద్దరూ కలిసి మేఘాలయలో మనకి చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేశారు. సో నెక్స్ట్ వన్, హెచ్ఎస్బిసి ఇండియా లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఫ్రమ్ ద రీసైకిల్ పాలీవినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్. పీవీసీ ప్లాస్టిక్ తో దాదాపుగా 80% ఆఫ్ వేస్టెడ్ రీసైకిల్ ప్లాస్టిక్ తో మనకి హెచ్ఎస్బిసి ఇండియా మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంట్రడ్యూస్ చేసింది. స్కై రూట్ టెస్ట్ ఫైట్స్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్డ్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్. సో మనకి లోయెస్ట్ కాస్ట్ ఫ్యూయల్ తో నడిచే ఎస్పెషల్లీ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విడ్ ఆక్సిజన్ తో నడిచే దావన్ 1 గా పిలువబడే రాకెట్ ఇంజన్ ని హైదరాబాద్ కి సంబంధించిన స్కై రూట్ స్టార్ట్అప్ కంపెనీ ఇటీవల సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. శ్రేయస్ అయ్యర్ బికమ్స్ ద 16th ఇండియన్ టు మేక్ 100 ఆన్ టెస్ట్ డెబ్యూట్. సో శ్రేయస్ అయ్యర్ ఇటీవల కాన్పూర్ లో మనకి న్యూజిలాండ్ కి ఆపోజిట్ గా ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. సో దీంట్లో ఫస్ట్ టెస్ట్ డెబ్యూట్ లోనే 100 రన్స్ చేసిన 16th ఇండియన్ గా శ్రేయస్ అయ్యర్ రికార్డ్
క్రియేట్ చేశారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆంధ్రప్రదేశ్ విన్స్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్. సో ఇటీవల మనకి అరుణ్ జైట్లీ స్టేడియం న్యూఢిల్లీ కేంద్రంగా జరిగిన ఏదైతే మనకి నేషనల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ ఉందో, క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా అది నిర్వహించింది. దాంట్లో కర్ణాటకని 27 రన్స్ తో డిఫీట్ చేసి ఆంధ్రప్రదేశ్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ ని గెలవడం జరిగింది. దానికి సంబంధించింది వరల్డ్స్ ఓల్డెస్ట్ విమెన్ ఫ్రాన్సిస్కా సుసానో పాస్ట్ అవే. 124 సంవత్సరాలు గల ప్రపంచంలోనే అతి వృద్ధురాలుగా పేరుగాంచిన అండ్ 19th సెంచరీ లాస్ట్ లేడీ అని కూడా ఏమని పిలుస్తున్నారు ఫ్రాన్సిస్కా సుసానో గారు. అండ్ ఫిలిప్పీన్స్ కి సంబంధించిన వ్యక్తి రీసెంట్ గా మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ రోజు ఇవి మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.